మీరు కాదండి దొంగతనం చేశాడు, కల్తీ మద్యం అమ్మాడు, కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీయటానికి ప్రయత్నించాడు, 48 కోట్ల బాటిల్ అమ్మారు. ఏమండి సస్పెండ్ చేస్తే అయిపోయింది పార్టీ నుంచి? ఏం చేయాలి? జయచంద్రారెడ్డి ఇంకోటి ఎవడైతే తీసుకున్నట్టు బొక్కలో వేసి మక్కలు ఎరగదని ఈ కుంభకోణం వెనకాల ఎవడున్నాడో తేల్చాలి. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే కదా ఇది సద్దుమణికి ఇస్తున్నారు అంతటితో. లేకపోతే మరి దీని మీద ఎందుకు సీరియస్ గా తీసుకొని మీరేమనుకుంటున్నారు సార్? పార్టీ ఏమనుకుంటుంది ఎవరున్నారని? నేను మళ్ళీ ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేనేం వీళ్ళ కేసులు వీళ్ళ గురించి భయపడేవాడిని కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం దీని వెనకాల లేకపోతే మీరు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయండి. వాళ్ళకేంటి అవసరం? 5280 కోట్లు ఆఫ్టర్ ఆల్ ఒక పోటీ చేసిన అభ్యర్థి స్కామ్ చేయగలుగుతాడా మీరు చెప్పండి? ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేసిన మొట్టమొదటిసారి చేశాడు, పెద్ద సీనియర్ కూడా కాదు, అప్పుడే మొట్టమొదటిసారి పోటీ చేసిన అభ్యర్థి, ఓడిపోయిన అభ్యర్థే. మరి ఎంత కుంభకోణం చేస్తే గతంలో అంత వ్యతిరేకించిన పార్టీనే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే దందా మొదలెడుతుందని మీరెట్ట చెప్తారు? అసలు దందా మొత్తం స్టార్ట్ చేసింది ఆయన, మాకు సమస్యమే లేదు. తమ్ముళ్ళు సాయంత్రం అయితే కోటర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా? నేను వస్తున్నా, ఎన్ని కోటలు కావాలంటే అన్ని కోటలు నకిలీ మధ్య ఇచ్చాను. అదేంటి ఆయన అదే మొన్న ఎన్నికలప్పుడు ఆయన కూడా అన్నాడు మాట, ఇగో ఈ బాటిల్ దాగి మీ ఆరోగ్యం అంతా చెడిపోతుంది, కావాలంటే ఎయిర్ లై పారిస్తున్నాడు ఆయన, మీకు ఇదే గవర్నమెంట్ కావాలని అడిగాడు ఆయన. ఏ బాటిల్లో తెలుస్తుంది కదా, మొన్నటిదా మనం పీపీపీ అని ప్రైవేట్ కాలేజీలు, అదే ప్రభుత్వ కాలేజీలు అది కూడా మాట్లాడతాను. ఇప్పుడు మనం ఎన్ చూస్తున్నాం. ఒక ఎన్న నార, ఇంకో ఎన్ అంటే నాటు, ఇంకొక ఎన్ అంటే నకిలీ. నారా మందు, నాటు మందు, నకిలీ మందు మూడింటిని ఒకేసారి తీసుకొని వచ్చి ఈరోజు ఏందండి అసలు ఈ మంది ఏంది? ఒక నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు అంట. ప్రపంచ చరిత్ర కదా ఇది. ప్రపంచాన్ని అదేంటి అద్భుతంగా నేను ప్రపంచ స్థాయిలో పెడతాను ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేనా? తంబాలపల్లి నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు అంట.